వెల్కమ్ బ్యాక్ గైస్. ఇవాళ మనం క్యాన్వాలో గ్రేడియంట్ కలర్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడ్ హెడ్డింగ్ చేసి మనం ఇక్కడ టెక్స్ట్ బాక్స్ని యాడ్ చేసుకుంటాము. తర్వాత ఫాంట్ మీద క్లిక్ చేసి మనకి కావాల్సిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాము. రీసైజ్ చేసుకుని మనకి కావాల్సిన సైజులో రీసైజ్ చేసుకున్నాక ఇప్పుడు కలర్స్ అనే దానికి వెళ్ళి ఇక్కడ అప్ యారో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లైక్ సాలిడ్ కలర్స్, ఫోటో కలర్స్, గ్రేడియంట్ కలర్స్ అవైలబుల్లో ఉంటాయి. సో ఈ గ్రేడియంట్ కలర్స్ అనేవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. సో ఇప్పుడు మనకి కావాల్సిన గ్రేడియంట్ కలర్ని చేసుకోవాలి అంటే పైన ఉన్న ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి సాలిడ్ కలర్లోంచి గ్రేడియంట్ కలర్లోకి మార్చుకోండి. ఇక్కడ ఈ సర్కిల్స్లో క్లిక్ చేసి నాకు కావాల్సిన కలర్స్ని 2 సర్కిల్స్లోనూ సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా ఇక్కడ మనం లైక్ లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ మనకి కావాల్సిన కలర్స్ సెలెక్ట్ చేసేసుకున్నాక సో ఇలా మనం కర్సర్ని మూవ్ చేస్తే మనకి కావాల్సిన కలర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ నాకు స్టైల్లో నాకు ఏ ప్యాటర్న్ కావాలి అంటే నేను ఆ ప్యాటర్న్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాను. సో స్టైల్ని బట్టి నాకు పైన గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను 2 కలర్సే కాదు 2 కలర్స్ కన్నా ఎన్ని కలర్స్ వచ్చినా కూడా నేను యాడ్ చేసుకోవచ్చు. సో మోర్ దాన్ 2 కలర్స్ నేను ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ని కూడా సేమ్ ఇలానే యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్నాక నాకు కావాల్సిన స్టైల్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.